Daily. Taste the Daily. గాజుల రామారంలో భూములు కబ్జా చేసిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారని చెప్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫేక్ పట్టాలతో భూములు కబ్జా చేశారని చెప్పారు. కబ్జా అయిన వాటిలో 30% మాత్రమే కూల్చామని, అవి కూడా నిర్మాణంలో ఉన్నవే అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు రంగనాథ్. లోకల్గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది పట్టాలు పట్టాలు తీసుకుని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకొని ఫేక్ పట్టాలు ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. కొన్నవాళ్ళు ఎవరనేది కూడా మనకి అంటే కొనేవాళ్ళు ఉన్నారు. కొనేవాళ్ళు ఆర్ ఎవరైతే విక్టిమ్స్ వాళ్ళని మనం అందువల్ల ఇల్లులు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మనం డిస్టర్బ్ చేయలేం. ఎవరైతే కనుక డోర్లు లేవో లేదా ఇంకా అసలు ఎవడో అది ఊరినే ఇంకా నడుస్తుందన్నమాట, కబ్జా చేసే ప్రాసెస్ నడుస్తుందన్నమాట. దాంట్లో ఉన్న వాళ్ళని నేను డిమాలిష్ చేసి వాళ్ళని తీసుకొచ్చి కొంతమందిని పెట్టి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే స్టేజ్ మేనేజర్గా తీసి వీళ్ళంతా బాధితులు లేకపోతే ఇదనే కాదు, యాక్చువల్గా ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ కూడా చేయలేదు. ఇందాక చెప్తున్నా కదా మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 640 హౌసెస్లో ఉన్న వాళ్ళని ఇక్కడ 900 పైన ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై అయినా కానీ కూడా 640 అంటే మోర్ దెన్ 3/4 ఆల్మోస్ట్ లైక్ 60-70% వీ డి నాట్ టచ్. దీంట్లో ఎవరైతే కనుక నష్టపోయారో వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఎవరైతే కనుక అమ్మినారో వాళ్ళ పేర్లు ఇస్తే కనుక డెఫినెట్గా వాళ్ళందరి మీద లోతుగా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలకి హైడ్రా అక్కడ లోకల్ స్థానిక పోలీస్తో కలిసి వర్క్ చేస్తుంది. ఆల్రెడీ చాలామందిని ఐడెంటిఫై చేశాము, లోకల్ రౌడీ షీటర్స్ వాళ్ళందరూ కూడా. సల్కం చెరువు కబ్జాపై స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫాతిమా కాలేజ్లో పేదలు చదువుతున్నారా లేదా అనేది మాకు సంబంధం లేదన్నారు. ఫాతిమా కాలేజ్పై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామన్నారు. సల్కం చెరువు FTL ని కూడా నోటిఫై చేశామని చెప్పారు రంగనాథ్. ఫైనల్ నోటిఫికేషన్ తర్వాతే కబ్జాలు తొలగిస్తామన్నారు. ఇదే ఫాతిమా కాలేజ్ అనేది అడుగుతున్నారు, బట్ అదే వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే బుమురుగు దోలా దాంట్లో కూడా మేము యాక్ట్ చేశాం కదా. బుమురుగు దోలాలో చాలా బిల్డింగ్లు కూలగొట్టాం. అక్కడ స్థానిక వాళ్ళు ఎవరు దాంట్లో MIM లీడర్స్ ఉండేది దాంట్లో కూడా. సో అంటే మనం నేను అనేది డు నాట్ ఐసోలేట్ ఆర్ ఒక్క దీన్ని ఫాతిమా కాలేజ్ ఒక్కదాన్ని అనేది చూపించదు. అన్నీ ఎక్కడెక్కడైతే ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ అయినాయో అక్కడ వీఆర్ ఇప్పుడు గండిపేట చేసాము, ఏది వీఆర్ రిమూవ్డ్ ఎంక్రోచ్మెంట్స్. హిమాయత్ సాగర్ ఎందుకు చేయలేదు? సేమ్ థింగ్ దేర్ ఇస్ నోటిఫికేషన్ అయిన తర్వాత దెన్ వీల్ హ్యావ్ టు యాక్ట్ న్యాచురల్. సో వన్స్ ఏ నోటిఫికేషన్ ఈజ్ డన్, ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇస్ డన్. మేము ఇక్కడ మళ్ళీ ఇక్కడ చేసాం, దేవరంజాల్లో చేసాం ఒక ప్రగతి రిసార్ట్స్ అని. ఫైనల్ నోటిఫికేషన్ అయిన దాంట్లోనే వీ హ్యావ్ రిమూవ్ దట్ కమ్యూనిటీ హాల్. నాకు అక్కడ వాళ్ళు పేదలు చదువుతున్నారా లేకపోతే ఇది అనేది నాకు సంబంధం లేదు. అది ఒకటి ఓకే, అదొక ఫ్యాక్ట్ అంతవరకే. బట్ రేపు చట్టాల పరంగా ఎట్లా యాక్ట్ చేయాలో అట్లానే యాక్ట్ అవుతుంది అంతే. అన్ని చట్టాలు ఎలా ఉన్నాయి, అన్ని చెరువులకు ఎలాంటి చట్టాలు ఉంటాయి, ఫాతిమా కాలేజీ ఉన్నటువంటి సల్కం చెరువుకు అలానే ఉంటుంది, వేరే చెరువులు కూడా అదే చట్టం అది అలా.